కి పాల్పడ్డాడు. అంతకుముందు హర్కత్ ఉల్ అన్సార్ సంస్థలో పనిచేసేవాడు. భారత్ నుంచి విడుదలై వెళ్ళిన తర్వాత, భారత్ నుంచి విడుదలై కాదు, హైజాక్ చేసి దొంగతనంగా వెళ్ళిన తర్వాత జైషే మహమ్మద్ అనే సంస్థను స్థాపించాడు. మౌలానా మసూద్ అజార్తో పాటు అహ్మద్ ఒమర్ సయీద్ అండ్ ముస్తాక్ అహ్మద్ జర్గార్ వీళ్ళ ముగ్గురిని కూడా అప్పుడు విడిపించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత పాకిస్తాన్కు చేరుకున్న తర్వాత మౌలానా మసూద్ అజార్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి భారత్పై మారణహోమాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు. మొన్న మనం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఈ మౌలానా మసూద్ అజార్ ఫ్యామిలీ మెంబర్స్ 10 మందిని మన ఆర్మీ లేపేసింది. అందులో మౌలానా మసూద్ అజార్ బావమరిది కూడా ఉన్నాడు, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఏడుస్తూ ఒక లెటర్ను కూడా రాశాడు. నన్ను కూడా చంపేయాల్సింది, ఎందుకు బతుకున్నాను అంటూ మౌలానా మసూద్ అజార్ ఒక లెటర్ను కూడా రాశాడు. ఇప్పుడు భారత్కి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్న మౌలానా మసూద్ అజార్ని భారత్కు అప్పగించాలి అనే డిమాండ్ని పాకిస్తాన్ ముందు పెడతారు. 12 గంటలకు భారత్ పాకిస్తాన్ మధ్య DGMO స్థాయి చర్చలు జరగబోతూ ఉన్నాయి. 2 గంటల 30 నిమిషాలకు DGMO స్థాయి చర్చలు జరగబోతున్నాయి. ఇందులో ప్రధానంగా పాకిస్తాన్ ముందు పెట్టిన డిమాండ్లు POK, మసూద్ అజార్ అప్పగింత. POK పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నప్పటి నుంచి POK నిండా ఉన్నవేంటి అంటే కేవలం ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదులకు శిక్షణనిచ్చే ఉగ్రవాద శిబిరాలే అక్కడ రన్ చేస్తున్నారు. POKని కేంద్రంగా చేసుకుని భారత్లోకి చొరబాట్లకు పాల్పడుతున్నారు. ఇప్పుడు POKని మనం స్వాధీనం చేసుకుంటే ఆ తర్వాత ఉగ్రవాదుల చొరబాట్లను దాదాపు కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన POKని మనకు అప్పగించాలి అని డిమాండ్ చేస్తున్నాం. POKని అప్పగించాలి అని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. 1948లో వాళ్ళు ఆక్రమించుకున్నారు, 47-48లో. ఆ తర్వాత 65లో యుద్ధం జరిగింది, 71లో యుద్ధం జరిగింది, 1999లోనే యుద్ధం జరిగింది. కానీ ఏ యుద్ధాల్లో కూడా మనం POK స్వాధీనం దిశగా ముందుకు వెళ్ళలేదు. 1971లో అధికారికంగా POKని మనం గుర్తించాం. అంటే POKని కాదు, LOCని గుర్తించాం. లైన్ ఆఫ్ కంట్రోల్ని అధికారికంగా గుర్తించాం. అప్పటి వరకు సీజ్ ఫైర్ లైన్ మాత్రమే ఉండేది. ఎప్పుడు కూడా POK స్వాధీనం దిశగా వెళ్ళలేదు. ఆ యుద్ధాలలో మనం పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాం. పాకిస్తాన్ సేనని పాకిస్తాన్ అవతల వరకు తరిమి కొట్టినా మనం వాటిని ఆక్రమించుకొని మన ఆధీనంలో పెట్టుకోవడానికి అవకాశం కలిగిన అంతర్జాతీయ సమాజాల జోక్యంతో మనం స్వాధీనం చేసుకున్నటువంటి ఆ భూభాగాలను పాకిస్తాన్కి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ వచ్చాం. 1965లో పంజాబ్ ప్రావిన్స్ వరకు వాళ్ళని తరిమి కొట్టాం. ఆ తర్వాత మనం వెనక్కి వచ్చేసాం. 1971లో కూడా వాళ్ళని తరిమి కొట్టాం. 90,000 మంది సైనికులను మనం అదుపులోకి తీసుకున్నాం. మళ్ళీ POK గురించి ఎటువంటి మెలి పెట్టకుండా కేవలం LOCని మనం అధికారికంగా అంగీకరిస్తున్నట్టుగా ఒడంబడిక చేసుకున్నాం. సిమ్లా ఒప్పందం అప్పుడే ఏర్పడింది. ఆ సిమ్లా ఒప్పందాన్ని చేసుకుని మళ్ళీ వాళ్ళని వదిలేసాం. ఇక 1999లో కార్గిల్ జరిగింది. అప్పుడు కూడా మనం POKని స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉన్నా మనం ఆ దిశగా వెళ్ళలేదు. ఇక ఇది 2025. ఈ 2025లో POK మన స్వాధీనం అవుతుందా, లేదంటే ఇప్పుడు శాంతి చర్చలకు వచ్చిన పాకిస్తాన్ మరో 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పటిలా తోక దాడిస్తే ఇంకో 25-30 సంవత్సరాల తర్వాత అయ్యో 2025లో మనకు అవకాశం వచ్చింది, మనం అప్పుడు స్వాధీనం చేసుకుని ఉండాల్సింది అని మనం ఇంకో 25-30 సంవత్సరాల తర్వాత అనుకునే స్టేజ్ వస్తుందా, అంటే రిగ్రెట్ ఫీల్ అవుతామా అనే చర్చ ఇప్పటి నుంచే మొదలవుతుంది. అయితే ఈరోజు జరిగే 2 గంటల 30 నిమిషాలకు జరిగే ఇరు దేశాల DGMOల సమావేశంలో ఈ పాకిస్తాన్ POKని మనకు అప్పగించాలి అని, అలాగే మసూద్ అజార్ని, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ని మనకు అప్పగించాలి అని మనం 2 కండిషన్స్ను వాళ్ళ ముందు పెట్టబోతున్నాం. ఈ 2 కండిషన్స్ విషయంలోనూ ఒకవేళ సయోధ్య కుదరకపోతే మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. బహుశా మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. సీజ్ ఫైర్ రద్దు అయిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హాఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు, లష్కర్-e-తోయిబా లాంటి సంస్థలను స్థాపించి భారతదేశంపైకి ఉగ్రవాదులను ఉసుగొలుపుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న మౌలానా మసూద్ అజార్ కూడా మన దేశం నుంచే 1999లో విమానాన్ని హైజాక్ చేయించి తప్పించుకుని పారిపోయి అప్పటి నుంచి విషం కక్కుతూనే ఉన్నాడు. మరి ఈ 2.5 గంటల తర్వాత, ఈ మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 30 నిమిషాల తర్వాత ఏం జరగబోతోంది? పాకిస్తాన్ భారత్ మధ్య జరగబోయే ఆ చర్చల ఫలితం ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉంటుందా, లేదా సీజ్ ఫైర్ దిశగానే వెళుతూ ఉంటుందా కాల్పుల విరమణ పాటించాలి అంటే మనం యుద్ధంలో సాధించింది ఏంటి, వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి, మనకు జరిగిన లాభం ఏంటి అనేది బేరీజు వేసుకోవాలి. కాబట్టి మరి ఇప్పుడు పాకిస్తాన్
మసూద్ అజార్ని అప్పగిస్తుందా? పాకిస్తాన్ మసూద్ అజార్ని అప్పగిస్తే అప్పగింతకు కారణమైన సర్కార్ పాకిస్తాన్లో మనుగడ సాగించగలుగుతుందా? ఉగ్రవాదులకు ఏదైనా నష్టం కలిగించే చర్యలను తీసుకుంటే పాకిస్తాన్లో ప్రభుత్వాలు పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు మసూద్ అజార్ను భారతదేశానికి అప్పగించే నిర్ణయం పాకిస్తాన్ తీసుకుంటే పాకిస్తాన్లో ప్రస్తుత ప్రభుత్వం ఉంటుందా, పడిపోతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. మరి ప్రభుత్వం పడిపోయే విధంగా నిర్ణయాన్ని తీసుకుంటుందా? ఒకవేళ మసూద్ అజార్ను అప్పగించడానికి పాకిస్తాన్ ఒప్పుకోకపోతే మళ్ళీ యుద్ధం కొనసాగుతుందా? ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందా? ఏం జరుగుతుందనే విషయంపై సందిగ్ధత నెలకొంది. టెన్షన్, ఒక రకమైన ఉత్కంఠ వాతావరణమే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఏం జరగబోతోందని మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, 2:30 జరగబోయే మీటింగ్లో ఏం జరిగే అవకాశం ఉంది? మసూద్ అజార్ని భారత్కి అప్పగించడానికి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా? మన పీఓకేని మనకి ఇచ్చేయడానికి పాకిస్తాన్ ఒప్పుకునే అవకాశం ఉందా? అలా జరగకపోతే ఏం జరిగే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీగా పీఓకే తోటే ముడిపడి ఉంది. ప్రధానంగా ఆ అంశం పైన చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన ఒక్కసారి గత కొంతకాలంగా ఏం జరుగుతా ఉంది, ప్రధాని నరేంద్ర మోదీగా ఆయన ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత, 3వసారి ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత పార్లమెంట్ లో జరిగిన చర్చ సందర్భంగా అఫీషియల్ ఆన్ రికార్డ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు పార్లమెంట్ లో, ఇక నుంచి పీఓకే అనేటువంటి అంశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా అది భారత్ భూ అంతర్భాగం అనే గుర్తించాలి. దీనికి పదే పదే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వదు అనేటువంటిది క్లారిటీ ఇచ్చింది. కొద్ది కాలం క్రితం అమెరికాతో జరిగినటువంటి కొన్ని చర్చల్లో భాగంగా పీఓకేకి సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడున్న విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పీఓకే విషయంలో అమెరికా దౌత్యం ఇంటర్మీడియట్ అవసరం లేదు అనేటువంటి గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అంటే భారత్ చాలా క్లారిటీగా ఉంది. పీఓకే విషయంలో భారత్ వైఖరి మొదటి నుంచి ఏముందో దానికే కట్టుబడి ఉంది అనేటువంటిది. సో రీసెంట్ గా జరిగినటువంటి పహల్గాం తర్వాత అటాక్స్ కానీ, ఇప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించిన విషయంలో కానీ, ఒప్పందం సీజ్ ఫైర్ గురించి చర్చ జరిగిన తర్వాత అయినా కూడా రాత్రి 26 ప్లేసెస్ లో పాకిస్తాన్ దాడులు చేసింది, పెద్ద ఎత్తున అటాక్ చేసింది, దాన్ని భారత్ తిప్పికొట్టింది. పాకిస్తాన్ నమ్మదగిన కంట్రీ కాదనేటువంటి చర్చకు వచ్చింది. నిన్న కూడా అమృత్సర్ తర్వాత కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున బ్లాక్అవుట్ నిర్వహించారు. ఈ రోజు డీజీఎంఓల సమావేశంలో ఏం చర్చ జరగనుంది అనేటువంటి, పీఓకేని అప్పగించాలి, ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాలి, మసూద్ అజార్ని అప్పజెప్పాలి. ఈ విషయం పైన నిన్న కూడా జేడ్ వ్యాన్స్ తో అమెరికా ఉపాధ్యక్షుడితో ప్రధాని మోదీ కూడా క్లారిటీ ఇచ్చారు. ఉగ్రవాదం పైన మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు, ఉగ్రవాదం విషయంలో వాళ్ళు కవింపించలేక చేపడితే పెద్ద ఎత్తున ఉంటుందని. నిన్న జరిగినటువంటి త్రివిధ దళాల అధిపతులకు సంబంధించిన సమావేశంలో కూడా మోడీ ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇక్కడ నుంచి ఒక మిసైల్ వెళ్ళాలి అనేటువంటిది, ఒక మిసైల్ దాడి చేయాలి మీరు అనేటువంటిది ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఎప్పుడు లేనంతగా ఆర్మీకి. ఈ చర్చల నేపథ్యంలో డీజీఎంఓ సమావేశంలో ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా కరాఖండిగా ఉన్నారు. భారత్ నమ్మదగినటువంటి కంట్రీ, పాకిస్తాన్ నమ్మదగినటువంటి కంట్రీ కాదు అనేటువంటిది భారత్ క్లారిటీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా ఎల్ఓసి తర్వాత సెన్సిటివ్ ఉన్నటువంటి ఏరియాలో అప్రమత్తంగా ఉండాలనేటువంటిది భారత ఆర్మీకి క్లారిటీ ఇచ్చారు. దీంట్లో మసూద్ అజార్ కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేసినటువంటి నేపథ్యంలో వాడిని విడిపించుకోవడానికి వాడితో పాటు కొంతమందిని కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేశారు. దాంట్లో వాళ్ళ తమ్ముడున్నాడు హైజాక్ చేసినటువంటి ఫ్లైట్ లో. సో మొత్తం 7 ప్రదేశాలలో ఫ్లైట్ తిప్పి బెదిరించి లాస్ట్ అప్పుడు దాదాపు ఉగ్రవాదులందరినీ తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్, చాలా తీవ్రమైనటువంటి ఉగ్రవాదులు. ఆ విషయం పైన క్లారిటీ ఉంది భారత్, అది మాట్లాడుంది. ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆ కాందహార్ ఫ్లైట్ హైజాక్ గురైనప్పుడు అదే ఫ్లైట్ లో ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఉన్నారో ఆయన తండ్రి అదే ఫ్లైట్ లో ఉన్నారు. ఆ సమయంలో అప్పుడు ఆయన అధికారిగా ఉన్నారు, ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి. చాలా సీరియస్ గా ఉంది భారత ప్రభుత్వం. అప్పుడు విడిపించుకోవాలి సార్, ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఈ సిచ్యువేషన్ ని చాలా సీరియస్ గా భావిస్తా ఉంది. నిజంగానే అసలు యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపు పీఓకేని స్వాధీనం చేసుకుంటుంది, పార్టీని మొత్తం పుల్లగొట్టేస్తుంది అనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ పాకిస్తాన్ వివిధ దేశాల నుంచి ఒత్తిడి చేయడం, కాళ్ళబేరానికి రావడం, లాస్ట్ సీజ్ ఫైర్ కి వాళ్ళే ముందుకు రావడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే భారత్